హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో మనకి కామన్ వాల్యూ యాడెడ్ కోర్స్ కింద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ పేపర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మనకి నవంబర్ 2025 క్వశ్చన్ పేపర్ అనమాట. 2 hours అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ మనకి 50 మార్క్స్ అనమాట. సో ఆ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ ఏలో మనకి ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఎన్విరాన్మెంట్, అలాగే సెకండ్ క్వశ్చన్ వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా, అలాగే థర్డ్ క్వశ్చన్ మైనింగ్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ పెస్ట్ కంట్రోల్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అఫారెస్టేషన్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ సైలెంట్ వ్యాలీ. ఇందులో మనకి ఎనీ 4 అయితే మీరు ఆన్సర్ చేయాలి. 4 × 5 20 మార్క్స్ అనమాట. సో సెక్షన్ బి అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మనం చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోంచే సెక్షన్ బిలో మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. అవేంటో క్లియర్గా చూసుకోవచ్చు. సెక్షన్ బిలో మనకి ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అంటే మనకి ఈచ్ యూనిట్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ 2 నుంచి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అలాగే 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే 3 × 10 30 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి 7A క్వశ్చన్, రైట్ అబౌట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద వీడియో చేశాను కదా, హౌ టు పాస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ అనేది. ఆ వీడియోలో మనకి ఏవైతే నేను బయోడైవర్సిటీ అలాగే లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ ఇస్తారని చెప్పి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 7A క్వశ్చన్, రైట్ అబౌట్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ క్వశ్చన్ అయితే మనకి డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 7B అంటే మనకి యూనిట్ 1లోనే సెకండ్ క్వశ్చన్, రైట్ అబౌట్ మల్టీ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇది కూడా నేను గన్ షాట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కింద చెప్పాను. సో డిఫరెంట్ క్వశ్చన్ అని చెప్పేసి. సో డైరెక్ట్గా 2 క్వశ్చన్స్ కూడా మనకి క్వశ్చన్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది యూనిట్ 1 నుంచి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 8A క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. యూనిట్ 2 నుంచి మనకి 8A క్వశ్చన్, ఇది కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది గన్ షాట్ క్వశ్చన్స్లో చెప్పాను, డైరెక్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 8B క్వశ్చన్, రైట్ అబౌట్ హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇది కూడా గన్ షాట్ క్వశ్చన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అనేది డైరెక్ట్గా అయితే మెన్షన్ అయితే చేశాను. సో మీరు కనుక ఆ వీడియో కనుక చూస్తే ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అని చెప్పాను. సో డైరెక్ట్గా మనకి 8B క్వశ్చన్ కింద హ్యూమన్ పాపులేషన్ గ్రోత్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనే క్వశ్చన్ అయితే మనకి డైరెక్ట్గా అయితే ఇచ్చారు. అలాగే 8A క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అని చెప్పాను. డైరెక్ట్గా మనకి 6th క్వశ్చన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా స్టూడెంట్స్. సో డైరెక్ట్గా ఇప్పటికి 4 క్వశ్చన్స్ అనమాట. మనం చెప్పిన గన్ షాట్ క్వశ్చన్స్లోంచే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ యూనిట్ 3లో 9A క్వశ్చన్, రైట్ అబౌట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్లో థర్డ్ క్వశ్చన్ అనమాట, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్ క్వశ్చన్ 9B క్వశ్చన్, రైట్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది హైలైట్ చేయలేదు కానీ మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే మనకి ఇంకా ఈ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయలేదో డెఫినెట్గా ఈ క్వశ్చన్ పేపర్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. మెయిన్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. సో ఎందుకంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే ఉంటారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఆన్సర్స్తో మన దగ్గర PDF అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బయట చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో డెఫినెట్గా 30+ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం మీరు డిపెండ్ అవ్వాల్సింది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు థియరిటికల్గా హాఫ్ పేజ్ అన్న డెఫినెట్గా రాయాల్సి ఉంటుంది ప్రతి క్వశ్చన్కి. 4 × 5 20 మార్క్స్, అలాగే 3 × 10 30 మార్క్స్, 30 + 20 50 మార్క్స్కి అయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్.